అందరికీ నమస్కారం. ఈరోజు అనుకున్నట్టుగానే మనకు ధర్మకర్తల మండలి చైర్మన్గా మన గాంధీ గారు, అలాగే కర్త మండలి సభ్యులు అందరూ కూడా ఈరోజు చాలా ఆనందంతో అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసుకోవడం, ఏదైతే మనకు ప్రొసీజర్ ప్రకారంగా జరగాలో అన్నీ కూడా అందరూ సంతకాలు కూడా చేయడం, అన్నీ అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నుంచి ఒక నూతన అధ్యాయం మనకు, ముఖ్యంగా ఇన్ని రోజులు చూశారు, ఇక మీదట కూడా మనకేంటంటే ధర్మకర్తల మండలితో కూడా కలుసుకొని ఇక్కడ నేను కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇక మిగతా అన్ని శాఖల వారు వీరందరితో కలుపుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీ అందరి సమక్షంలో వచ్చే భక్తులకు మనకు పైన కొండ మీద చాలా స్పేస్ తక్కువ కాబట్టి మనం కనకదుర్గా నగర్ ఏదైతే మొన్న ఎవిక్షన్ చేయించామో ఆ కనకదుర్గా నగర్ దగ్గర మనం ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాబో రోజుల్లో కొండ మీద కన్నా కింద నుంచి మనము టువర్డ్స్ అర్జున వీధి మహామంటపం లిఫ్ట్ ద్వారా అమ్మవారికి దర్శించుకునే భక్తులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, విఐపీలు కావచ్చు, మేజర్గా ఇక్కడ పార్కింగ్ కూడా మనకు ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం మేజర్గా డెవలప్ చేయాలని చెప్పేసి భావిస్తున్నాము. అతి త్వరలో చైర్మన్ గారితో సభ్యులతో కలిసి కనకదుర్గా నగర్లో సెంట్రల్ రిసెప్షన్ సెంటరు, అక్కడే విఐపీ లాంజు, ఆర్జిత సేవా కౌంటర్లు, అక్కడే క్లోక్ రూము, అక్కడే మొబైల్ సెంటరు, ఇవన్నీ కూడా కిందనే మనము డిపాజిట్ చేసి ఎక్కువ మంది భక్తులు ఎవరైతే నడవలేని వారు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో, సీనియర్ సిటిజన్స్, చంటిబిడ్డల తల్లులు ఉన్నారో వాళ్ళకు లిఫ్ట్ ద్వారా, రిమైనింగ్ వాళ్ళందరూ కూడా మెట్ల గుండా మొత్తం కింద బరువు అంతా దింపుకొని ప్రశాంతంగా అమ్మవారిని భక్తితో వెళ్ళాలంటే వాళ్ళ బ్యాగులు కానీ మొబైల్స్ కానీ అన్నీ కూడా కింద పెట్టేసేయాలి. ఆ విధంగా మనము కనకదుర్గా నగర్లో మనము ప్రారంభించడం త్వరలోనే ప్రారంభిస్తాం మీ అందరి సమక్షంలో. తర్వాత ఘాట్, దుర్గా ఘాట్లో చాలామంది భక్తులు అక్కడ బస్సు దిగంగానే రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టాండ్ నుంచి, మన ఫ్రీ బస్సుల నుంచి వస్తారు కొంతమంది, 10 రూపాయలు కూడా టికెట్ ఉన్నాయి. దిగంగానే ముందుగా వాళ్ళు ఘాట్లో స్నానం చేయాలి. ఘాట్లో స్నానం చేసి అక్కడ వాళ్ళ బ్యాగులు కానీ ఇతరత్ర వస్తువులు కానీ అక్కడే భద్రపరిచి అక్కడ కూడా సమాచార కేంద్రం ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఎక్కడికక్కడ వచ్చిన భక్తులకి సమాచారం తెలియాలి. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ తల్లికి సంబంధించిన సమాచారం తెలిస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఆ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, బ్యాగులు కావచ్చు, వాళ్ళ యొక్క వస్తువులు కావచ్చు ఎక్కడికక్కడ కిందనే భద్రపరిచి ఎటువంటి ఇది లేకుండా ప్రశాంతంగా భక్తితో వారు పూలు పళ్ళు కానీ శారీ కానీ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనం కింద క్లోక్ రూమ్ ఏర్పాటు చేయకపోతే పైన వాళ్ళు ఆ యొక్క బరువునంతా ఎత్తుకొని వచ్చేందుకు చాలామంది ఇబ్బంది పడ్డారు. అది నేను స్వయంగా చూశాను. అందుకని కనకదుర్గా నగర్, దుర్గా ఘాట్ ఈ రెండూ మిస్ అయితేనే మనకు కొండ మీద వాళ్ళు వస్తువులతో రావాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. అతి త్వరలో మనకు 5 మేజర్గా బ్యాటరీ వెహికల్స్ కూడా తెప్పించడం జరిగింది బ్యాంక్స్ ద్వారా. కనకదుర్గా నగర్లో ఒక 2, ఘాట్ మీద 2. రాబో రోజుల్లో ఓం టర్నింగ్ నుంచే మనము రెస్ట్రిక్ట్ చేస్తాం. ఎందుకంటే వెహికల్స్ అన్నీ పైకి వచ్చి మొత్తం జామ్ అయిపోయి విఐపీ వెహికల్ వచ్చినప్పుడు ఈ వెహికల్స్ అన్నీ పక్కకు పోక చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. కాబట్టి రాబో రోజుల్లో మనమంతా కూడా కలిసి ఓం టర్నింగ్ దగ్గరనే దిగి అక్కడి నుంచి బ్యాటరీ వెహికల్లో వచ్చేటట్టు కూడా మా ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ విధంగా రాబో రోజుల్లో ఏవైతే మనకు లడ్డు పోటు కానీ అన్నప్రసాద వితరణ కేంద్రం కావచ్చు వీటిని అతి త్వరలో ఫంక్షనింగ్లోకి తీసుకురావాలి. ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కూడా అతి త్వరలో మనం ఫంక్షనింగ్లోకి తీసుకురావాలి. ఆల్రెడీ కొండ మీద పూజా మందిరము, యాగశాల ఆల్రెడీ ఓపెన్ చేయడం కూడా జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి అందరితో, మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారితో, వారి ద్వారా, మా గౌరవ మంత్రివర్యుల ద్వారా, మా కమిషనర్ ద్వారా, మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా మాస్టర్ ప్లాన్ని మనం ముందు అప్రూవ్ చేయించాలి. మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు మల్టీ స్టోరీడ్ పార్కింగ్ కారు మరియు భక్తులకు వెయిట్ చేయవలసిన ఆ యొక్క గదులు ఇవన్నీ కూడా మేజర్గా మనకు రాజధాని ప్రాంతం కాబట్టి రాబో రోజుల్లో ఇది చాలా పెద్ద మనకు భక్తి కేంద్రంగా రాబో రోజుల్లో వస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత మనకు రాజధాని అమరావతి ప్రాంతంలో ఉండే అమ్మవారి కేంద్రం ఈ దేవాలయం కాబట్టి ఇక మీదట ఇవన్నీ కూడా చేయాలంటే మనకు ముందు మాస్టర్ ప్లాన్ అమలు చేసుకునే దానికి మాస్టర్ ప్లాన్ అప్రూవ్ కావాలి. దాని మీద మేమంతా కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా దాన్ని చర్చించుకొని భవిష్యత్తులో మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయించుకున్నాక మనకు ఏమేమి కావాలో భక్తులకు ఇక్కడ ఈవోగా కాకుండా, చైర్మన్గా కాకుండా ఒక భక్తులుగా ఇక్కడికి వస్తే వారు ఏమేమి కోరుకుంటున్నారో ఆ ఉద్దేశంతోనే ఇక్కడ మేము అన్నీ కూడా ఆలోచించి 1 by 1 మనం ప్లాన్ చేస్తున్నాము. రాబో రోజుల్లో కూడా
ఇంకా మంచిగా చేస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై దుర్గా భవాని.